రక్ష రక్ష గురుదేవ్. శ్రీకంఠ సదాశివ బాలా త్రిపురసుందరి తారా గణపతి కమలాస్కంద మహాకాళి మహాకాళ భైరవ పరిపూర్ణమైన అనుగ్రహం సిద్ధించుగాక. మీ అందరికీ కూడా ఆషాఢ మాసంలో జరగబో గురు పూజ, స్పెషల్ గురు పూజ 29/7/2026 స్పెషల్గా గురు పూజ జరపబడుతుంది. అందరూ దర్శించి తరించి శ్రీ గురు పరమగురు పరమేశ్వరి గురు పరాత్పర గురు సిద్ధగురు దివ్యగురు మానవ గురువులు మీ గురువులు మీకు అనుగ్రహించుగాక అని హృదయపూర్వకంగా మద్గురువుల్ని ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఈ గురువు సాంప్రదాయం ఆ గురువు సాంప్రదాయం కాదు, అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నా. శ్రీకంఠ సదాశివుడే ఆది గురువు. అట్లాంటి గురువు మన దగ్గర ఇక్కడ శ్రీకంఠ సదాశివ సజ్జాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్ త్రయంబక రూపంలో ప్రత్యక్షంగా దర్శించి స్పర్శించి వారి తీర్థప్రసాదాలు తీసుకుని తరించండి. అయితే గురు పౌర్ణమి యొక్క విశేషం ఎందుకు అంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే బ్రహ్మదేవుడు గురువే, విష్ణుదేవుడు గురువే, రుద్రదేవుడు సదాశివుడు గురువే అని మనం అందరూ నిరంతరం స్మరిస్తూనే ఉంటాం. అంటే గురువులోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని చూస్తూ దర్శిస్తూ వారికి నమస్కరిస్తున్నాం. కరెక్టే. అది కాదు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది. ఈ కలియుగంలో మీరు ఆచరించవలసింది మన భారతదేశం మీద ఎంతమంది దుండగలు వచ్చి పరాయి వాళ్ళు వచ్చి ధ్వంసం చేసి దోచుకున్నా తరగని అక్షయ పాత్రగా ఉండడానికి కారణం, కామధేనుగా భారత భూమి అంతా కూడా వెలుగొందడానికి కారణం, చింతామణిగా భారత భూమి అంతా కూడా ఆనందంగా ఉండడానికి కారణం, శాంతిగా ఉండడానికి కారణం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనే ఈ 3 పదాల మీదే ఈ భారత భూమి ఈనాడు ఇంత వైభవంగా ఉంది. అంటే అర్థం తెలుసునా మీకు? నాగరికత పేరు చేత టెక్నాలజీ పెరిగిపోయిందనేటువంటి ఉద్దేశం మీద ఈ రోజుని ఇతర దేశాల్లో చదువుకోవడము, అలాగే స్వధర్మం ఏంటో అర్థం కాకుండా ఉండడము, తద్వారా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనే దానికి అర్థం తెలియకపోవడము, మీరు వినకపోవడము, చెప్పేవాళ్ళు లేకపోవడము కారణంగా మనం ఈ రోజుని పరాయి మత వాళ్ళు వచ్చి మత మార్పులు జరగడానికి కారణం అవుతుంది. మత మార్పులతో పని లేదు. ఏ మతం వాడికన్నా సరే, ఏ జాతి వాడికన్నా సరే, ఎవరికన్నా సరే ఈ భారత భూమి మీద ఒకటే ధర్మం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. అసలు గురు బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మ దేవునిడు సృష్టికర్త అని అర్థం. సృష్టికర్త అంటే ఈ సృష్టి చరాచరాన్ని అండపిండ బ్రహ్మాండాల్ని సృష్టించిన వాడు బ్రహ్మదేవుడు అని అర్థం. అయితే నీవు ఈ సృష్టి చరాచరంలో దశావతారాలు కానీ మరి ఎవరు కానీ ఒక తల్లి గర్భంలో, ఒక తండ్రి ఒక తల్లి గర్భంలోనే జన్మించారు. అంటే గురు బ్రహ్మ అంటే ఎవరో కాదయ్యా, సాక్షాగా నీ తల్లిదండ్రులే నీ గురు బ్రహ్మ. గురు బ్రహ్మ అంటే తల్లిదండ్రులే గురు బ్రహ్మ, తల్లిదండ్రులే గురు బ్రహ్మ, ముమ్మాడికి నీ తల్లిదండ్రులే గురు బ్రహ్మ. అట్లాంటి గురు బ్రహ్మని విడిచి నువ్వు దూరం కారాదు. ఆ బ్రహ్మ యొక్క వాక్కుని వినడం వల్లనే నీవు రోజు పెద్దవాడు అయ్యి ఒక ఇంటివాడు అయ్యి మళ్ళీ నీ సంతతి వంశ పరంపరను కాపాడడానికి కారణం అవడమే గురు బ్రహ్మ. అంటే నీ తల్లిదండ్రులే బ్రహ్మదేవుడు సరస్వతిను. అట్లాంటి వారిని కన్నవారిని విడిచిపెట్టి దూరం వెళ్ళడం ధర్మం కాదు. అలాగే కన్నవారిని ఓల్డేజ్ హోమ్లో చేర్చడం ధర్మం కాదు. వారు నీ సన్నిధిలోనే ఉండాలి, అప్పుడే నీ రుణం తీరుతుంది. వారికి సేవ చెయ్యి. ఇది గురు బ్రహ్మ అంటే అర్థం. గురు విష్ణు అంటే ఎవరు? గురు బ్రహ్మ అంటే తెలుసుకున్నావు కదా. గురు బ్రహ్మ అంటే ఎవరో లేదు, నీ తల్లిదండ్రులే గురువు, మొదటి గురువు. బ్రహ్మదేవుడే నీ మొదటి గురువు, అతనే నీ తల్లిదండ్రులు. రెండో గురువు ఎవరంటే గురు విష్ణువు.
గురు విష్ణు అంటే ఎవరు? నీ దగ్గర ఉన్నారు. వాళ్ళు ఎవరు? నీకు చదువు నేర్పిన, వడ్రంగ పని నేర్పిన, కుమ్మర పని నేర్పిన, ఇంజనీరింగ్ నేర్పిన, చదువు నేర్పిన, ఒక దర్జీగా నిన్ను అభివృద్ధి చేసిన, ఒక ఏది తయారు చేసి నీ జీవన విధానానికి నీ కుటుంబాన్ని, నీ పరిసరాల్ని, నీ బంధువుల్ని, మిత్రుల్ని పోషిస్తూ నీ జీవితం అంతా 3 పువ్వులు 6 కాయలుగా తయారవడానికి కారణమైనటువంటి ఏ ఒక్కరన్నా సరే విష్ణుమూర్తే, పోషకుడే. ఎందుకు? వాళ్ళు నేర్పారు కాబట్టి నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నావు. కాబట్టి నీ కుటుంబాన్ని పోషించడానికి ఆధారమైన నీకు నేర్పినటువంటి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్ష్మీనారాయణుడు. వాళ్ళే గురువు. రెండో గురువు విష్ణు గురువు, లక్ష్మీ గురువు. అంటే గురు విష్ణు అంటే నీకు విద్య అభ్యసింపజేసి ఉపాధికి దారి చూపిన మహానుభావుడు. ఆయన నీ ముందే ఉన్నాడు. ఎక్కడో వైకుంఠంలో ఉన్నవాడని ఎక్కడెక్కడో ఉన్న తినడం కాదు, నీకు ఈ విద్య నేర్పినటువంటి ఆ మహానుభావుడికి కృతజ్ఞతగా జీవించు, నీ జన్మ సార్థకం అవుతుంది. ఆయనకి థ్యాంక్స్ చెప్పు, ఆయనకి అప్పుడప్పుడు దర్శించు, ఆయనకి నమస్కరించు, ఆయన అనుగ్రహం, ఆయన ఆశీస్సులు పొందు. అప్పుడు విష్ణుమూర్తి ఆ యొక్క లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి నీకు ఆటంకాలన్నీ పోతాయి. నీ జీవితం అంతా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి. మూడవది గురు మహేశ్వర. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర. ఆ మహేశ్వరుడు అంటే ఎవరు? సాక్షాత్తుగా జ్ఞానబోధ చేసినటువంటి, మోక్షానికి కావలసినటువంటి మార్గాన్ని చూపిన మహానుభావుడు. అలాగే ఈ లౌకిక విషయాల్లో అలిసిపోయి అశాంతిగా అది ఇది అని గందరగోళంగా టెన్షన్ పడిపోతూ బీపీ పెంచుకుంటూ షుగర్లు పెంచుకుంటూ జీవితం అంతా కూడా నరకయాతన చేసుకుంటూ బాధపడుతున్నప్పుడు నీకు చెయ్యూతనిచ్చి జ్ఞానబోధ, నిజమైన జ్ఞానబోధ, హంసబోధ, పరమహంసబోధ. పరమహంసబోధ అంటే ఈ దేహంతో ఇక్కడ ఉన్న నీవు పరమలో ఉన్నటువంటి పరమాత్మని నీలో దర్శించి జ్ఞానాన్ని అనుగ్రహించి అమృతాన్ని సేవించేలాగా నిత్యము కూడా సమదర్శనము, సమదృష్టి నీలో దర్శిస్తూ అందరిలోని చూస్తూ సర్వభూతానాం ఈశ్వరం అనే దివ్యభావం కలిగించడానికి ఒకటి పశుభావం అయితే, రెండోది వీరభావం అయితే, ఇది దివ్యభావం. నీకు పశుభావం ఉంది కాబట్టే నీ సంతతి. బ్రహ్మదేవుడు పశుభావం, విష్ణుదేవుడు వీరభావం. నీలో వీరత్వం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతావు. మూడోది దివ్యభావం, సర్వభూతానాం ఈశ్వరం. అందరిలోని పరమాత్మ, ఆకులోని, పువ్వులోని, రెమ్మలోని, మానులోని, పంచభూతాల్లోని, గ్రహాల్లోని, నక్షత్రాల్లోని, అందరి ప్రాణంలోని, ఉచ్ఛ్వాస నిశ్వాసంలోని ఆ గురు పరమాత్మను దర్శించడమే మూడోది. దాన్నే గురుదేవో మహేశ్వర అంటారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని ఈ దివ్యమైనటువంటి ఈ యొక్క బలమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గ్రహించి భారతీయ మహర్షులు మనకి తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు, జ్ఞానాన్ని బోధించినటువంటి మహాత్ములైనటువంటి మహేశ్వర గురువుల్ని ఆశ్రయించి సేవించడమే మన భారతీయ సనాతన ధర్మం. ఈ ధర్మంలో జీవించినందుకు మనం ఎంతో అదృష్టవంతులము. ఈ భారత భూమిలో పుట్టినందుకే మహా అదృష్టవంతులము. అలా పుట్టి ఈ 3 ధర్మాల్ని పాటించేవాడు ఎవడైతే ఉన్నాడో వారి ఇంటిని కానీ, వారి ఊరిని కానీ, వారి దేశాన్ని కానీ ఈ భూమి మీద ఎవడ కూడా ఎదిరించి నిలబడలేడు. అట్లాంటి గొప్ప శక్తి వీళ్ళలో ఉంటుంది. అందుకనే మనం వారికి కృతజ్ఞతగా చెప్పుకునే పర్వదినమే గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి. ఆది గురువు అయినటువంటి సదాశివుడు, ఆయనే దక్షిణామూర్తి. ఆయన ముఖం నుంచి ఉత్పన్నమైనటువంటి సజ్జాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాల నుంచి ఉత్పన్నమైన ఆ మహానుభావులే పంచాచార్యుడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు అని సప్తఋషులు అని ఉద్భవించారు. ఆ సప్త ఋషుల నుంచి వచ్చినటువంటి వారే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు. ఇలాగ మనకి ఈ
భారత భూమి మీద దివ్యమైన సృష్టి ఆ పరమేశ్వరుడి ముఖం నుంచే ఉత్పన్నమైనవి. ఆది గురువు సాక్షాత్తుగా దక్షిణామూర్తి. ఆ తర్వాత అనేక మంది మహాత్ములు, అనేక మంది గురు పరంపరలు ఆయన ముఖం నుంచే సప్తఋషులు, అలాగే ఆయన శిష్యులుగా సప్తఋషులు శిష్యులుగా అనేక మంది, కోట్ల మంది 200 కోట్ల సంవత్సరాల నుంచి కూడా గురు పరంపర నడుస్తుంది. అట్లాంటి గురు పరంపరలోనే మనకి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అంటూ తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులు, జ్ఞానానుభవించిన గురువుల్ని మనం ఆశ్రయించి గుర్తించి వారి పాద నమస్కారం చేసుకోవడం వలన సర్వతీర్థాలు కూడా గురు పాదాల్లోనే ఉన్నాయి. భూమి మీద ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు ఆయనే, అలాగే భూమి మీద ప్రవహిస్తున్నటువంటి పుణ్య నదులు కూడా ఆయనే, తీర్థాలు కూడా ఆయనే. సర్వతీర్థాలు కూడా నీ జన్మలో ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మీ గురు పరంపరలో గురు పాదోదక ప్రసాదం లభించిందంటే అన్ని తీర్థాల తీర్థం లభించినట్లే. అట్లాగే ఏ ఒక్క గురు పరంపరలో అన్నా సరే నీ శిరస్సు మీద గురు పాదాలు ఉంచి రుద్రాభిషేకం జరిగింది అంటే సర్వతీర్థాలు కూడా ఒక్క క్షణంలో నీ గురు పాదోదక గంగా జల అభిషేకం జరిగి నీ జన్మ అనేక కోట్ల జన్మలు ఎత్తిన పాపం అంతా నశించి నువ్వు పవిత్రుడు అయిపోతావు. అందుకని గురువుని ధ్యానించాలి మనం. ఆ దివ్యమైనటువంటి ఆ అనంతమైనటువంటి ప్రాణశక్తి గ్రహ నక్షత్ర రూపాల్లో, అలాగే సకల జీవకోటి రూపాల్లో, సకల సృష్టి చరాచార రూపాలు నీ గురువే ఉన్నాడని తలుస్తూ నీ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో అమృతం వర్షిస్తున్నట్టు నీ సరస్రారంలో తెల్లని మల్లి పువ్వులాంటి తెల్లని తామర పద్మంలో ఆ గురుపాదాలని దర్శిస్తూ ఆ గురువు నీ శిరస్సు మీద కూర్చుని ఉన్నట్టుగా భావన చేసి ఆయన యొక్క కరుణ అమృత సాగర అమృతం ఆయన పాదాల నుంచి నీ శిరస్సు మీద వర్షిస్తున్నట్టుగా భావన చేస్తూ అమృతం ఆ నీ శిరస్సు నుంచి అమృతం నీ శరీరం అంతా కూడా ప్రవహిస్తున్నట్టుగా భావన చేసి ఆ గురువుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని చెప్పేసి తలుస్తూ ఆ అమృత జలాల్ని ఆస్వాదిస్తూ ఆ గురువుకి కృతజ్ఞతగా ధన్యవాదాలు చెబుతూ నా జన్మ సార్థకమైంది గురుదేవా, గురువు ఉండబట్టే కదా నాకు ఇంత దివ్యమైనటువంటి అవకాశం వచ్చిందనే ఆలోచనతో ఆ గురుపాదాలకి నమస్కరించుకునే సదావకాశమే ఈ గురు పౌర్ణమి మనకి. అందుకని మీ గురువుల్ని ఎట్టి పరిస్థితుల్లో 6-3 అయినా 3-6 అయినా ₹1,00,00,000 ఇస్తానన్నా ఎవరన్నా అది వదలండి. మీ గురువు సన్నిధికి వెళ్ళండి, మీ గురు పాదోదకాన్ని స్వీకరించండి, మీరు తరించండి. అలాగే మీ తల్లిదండ్రుల పాదాలు కడగండి, వారి యొక్క పాదోదకాన్ని తీసి స్నానం చేయండి. అలాగే నీ విద్యా గురువుల దగ్గరికి పండి, వారికి పాద నమస్కారం చేయండి, దక్షిణ పండ్లు సమర్పించండి, కృతజ్ఞతలుగా నమస్కరించండి. అలాగే మీ గురువుల దగ్గరికి వెళ్ళండి, జ్ఞాన గురువుల దగ్గరికి వెళ్ళండి, వారి యొక్క ఆశీస్సులు పొందండి. మీ జన్మలో ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత దివ్యమైనటువంటి గొప్ప సదావకాశమో ఆలోచించండి. ఈ జ్ఞానంతో మీరు గురువుని పట్టుకోండి. అట్లాంటి గురువుని మనం ఆశ్రయించి ఆయన ఆశీస్సులు పొంది మన జన్మ సార్థకం చేసుకోవడానికి సదావకాశమే ఈ సంవత్సరము ఈ ఆశ్రమంలో ఈ గురు పౌర్ణమికి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్.